సిటీలో పట్టు కోసం మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే మజ్లిస్ కూడా తావేం తక్కువ కాదంటోంది. అలాగే టీడీపీ, జనసేన ఎంట్రీతో రాజకీయం రసవత్రంగా మారింది. 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మూడు కార్పొరేషన్ల పరిధిలో ఏ కార్పొరేషన్ను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందనే అంచనాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే అందరి దృష్టి హైడ్రాపై పడింది. కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా పేరు మారుమోగిపోతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. సో ఇవాళ జిహెచ్ఎంసీ టార్గెట్గా రేవంత్ రెడ్డి సభలు, సమావేశాలు, ఆయన స్పీచ్లపైనే మాట్లాడదాం. ఇటుక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చాల్ దత్తాత్రేయ గారు అండ్ సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. రైట్, ముందుగా కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారితో మొదలు పెడదాం. శ్రీనివాస్ గారు, గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకొని మరి మూడు కార్పొరేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంటే ఆయన ఉప్పల్లో సభ పెట్టినా, మియాపూర్లో పెట్టినా, సికింద్రాబాద్లో పెట్టినా ఒకటే స్పీచ్లో ఉన్నటువంటి మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మేయర్ పీఠం గురించి ఆయన చాలా కష్టపడుతున్నారు. దాని గురించే వేల కోట్ల మంజూరు కావచ్చు, ఇవన్నీ దీని వెనకాల ఉన్న వ్యూహం ఒకటే, ఖచ్చితంగా కార్పొరేషన్లు దక్కించుకోవడమే లక్ష్యంగా ఆయన తిరుగుతున్నారు. అంటే ఒకప్పుడు హైదరాబాద్ మహానగరపాలక సంస్థగా జిహెచ్ఎంసీగా ఉన్నటువంటి ఒక వ్యవస్థను మూడు ముక్కలుగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిగా విభజించి ఈ రకంగా చేస్తోంది కేవలం అధికారం కోసమేనా, లేదంటే మీ కాంగ్రెస్ చెప్తోందేమో ఖచ్చితంగా అభివృద్ధి కోసమే ఈ విభజన అని మీరు చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాల ఓటు బ్యాంకును విడగొట్టి గెలవడానికి అని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తోంది. ఏది వాస్తవం? నమస్తే అండి, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా రాజ్ టీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ జరుగుతున్నటువంటి రోజువారీ కార్యక్రమాల మీద మీరు పెట్టినటువంటి చర్చలో, దాంట్లో వాస్తవము ఎన్నికలు దగ్గరలో రాబోతున్నాయి. ఇప్పుడు సర్ ప్రక్రియ జరుగుతోంది. అక్టోబర్ 1 వరకు ఫైనల్ లిస్ట్ రాదు. ఒకవేళ ఇంకా 10-15 రోజులు లేట్ అయితే అక్టోబర్ వరకైతే ఎన్నికలు లేవు. గత మీకు ఇంకొక 4 months వరకు అయితే ఎలక్షన్స్ ఉండేటువంటి అవకాశం లేదు. ఈ సమయంలో ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు అని చెప్పడం, ఎన్నికల ముందు చేస్తే దాని స్ట్రెంట్ ఉంటుంది. ఒక 2 నెలల ముందు నోటిఫికేషన్, కొన్ని నెలల 2 నెలల ముందు ఉంటాయి. 4-5 నెలలు ఉంది ఆల్మోస్ట్ ఆల్. 4-5 నెలల ముందు చేసే ఎలక్షన్ స్ట్రెంట్ కిందకి రాదు. అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణలో సింహభాగం ఆదాయం వచ్చేటువంటి ప్రాంతం గ్రేటర్ ప్రాంతం. ఆ ప్రాంతంలో కూడా గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, కొత్తగా జరగాల్సినటువంటి ప్రణాళికలకు దానికి శంకుస్థాపనలు చేసుకుంటూ 2.5 సంవత్సరాల పాలన అయిపోయిన సందర్భంగా హైదరాబాద్ను టార్గెట్గా చేసి ముందుకు తీసుకునే ప్రయత్నంలో ఉంది. గతంలో మూసీ ప్రాజెక్టును చేయాలి అని చెప్పి ముందుకు వెళ్ళిండ్రు. ఆ కార్యక్రమం దాన్ని కూడా ప్యారలల్గా తీసుకుంటూ వెళ్తూ మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు, ఫ్లైఓవర్సే కానివ్వండి, కట్టాల్సినటువంటి కొత్త భవనాలే కానివ్వండి, వీటన్నిటికి కూడా శంకుస్థాపనలు చేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. సరే, ప్రతిపక్షాలు కానివ్వండి, మీడియా వాళ్ళు కానివ్వండి, ఇది ఎన్నికల కోసమే చేస్తున్నారంటే, రాజకీయ పార్టీలు అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తాయి. ఎన్నికల్లో గెలవడం అనేది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ యొక్క వాళ్ళ ఆవశ్యకత, అవసరం. కాబట్టి దాంట్లో అది భాగం అయి ఉండొచ్చు. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కింద ఇప్పుడు ఆయన సభలు పెట్టేది, లేకపోతే అభివృద్ధి కోసము నిధులు విడుదల చేయడం కావచ్చు, నిధులు ప్రకటించడం కావచ్చు, ఇదంతా ఎన్నికల స్టంట్ కాకపోవచ్చు. బట్ ప్రతిపక్షాలు ఆరోపించేది ఏంటంటే జిహెచ్ఎంసీని 3 ముక్కలుగా విభజించిందే దీనికోసము, ఆ టార్గెటే దీని గురించి గురిపెట్టే 3 ముక్కలుగా విభజించారు జిహెచ్ఎంసీని అనేది. ఈ పొరపాటు అండి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఫస్ట్ గ్రేటర్ హైదరాబాద్ గా మార్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో. అవును. తర్వాత కేసీఆర్ గారు సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీస్ గా చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఫస్ట్ ఎన్నికలప్పుడు కాక రెండో ఎన్నికలప్పుడు అవన్నిటిని కూడా గ్రేటర్లో చాలా వాటిని కలిపినటువంటి దాన్ని ఈ పరిపాలనా సౌలభ్యంలో రావడమేమో హుడా లిమిట్స్లో వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇది కాదు, దీనికి ఉన్నటువంటి అది ఉడా లిమిట్స్లో రావడం, జిహెచ్ఎంసీ పక్కన ఉండడం, ఇక్కడికి అక్కడక డెవలప్మెంట్లో తేడా వస్తుంది. మున్సిపాలిటీస్కి అలొకేషన్స్ తక్కువ ఉంటాయి, సెంట్రల్ నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ కూడా తక్కువ ఉంటాయి. అదే జిహెచ్ఎంసీ స్మార్ట్ సిటీలకు వీటికి వచ్చేటువంటి గ్రాంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఉంటాయి. చేయగలిగినటువంటి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. జనబాహుల్యం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి జరిగే
కార్యక్రమంలో 3 భాగాలుగా విడగొట్టడం జరిగింది. అక్కడ కేంద్రీకృతం అయి ఉండడం ద్వారా అభివృద్ధి అన్ని చోట్లకు అందడానికి కానీ దాని మానిటరింగ్ కానివ్వండి సమస్యలు దాన్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి 3 భాగాలుగా ఉంటే పరిపాలన సౌలభ్యం ఉంటుంది, ప్రజలకు అందాల్సినటువంటి మౌలిక సదుపాయాలు సవ్యంగా అందుతాయి అనేటువంటి ఒక ఉద్దేశం. దీంట్లో ప్రతి దాంట్లో రాజకీయ కోణం వెతుకోవచ్చు, రాజకీయ పార్టీలకు రాజకీయ కోణం ఉంటుంది. ఎవరు కూడా రాజకీయాల్లో ఉండి ఏ కాంటెస్ట్ చేసే పార్టీకి రాజకీయ కోణం లేకుండా ఉంటుందా? భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మతత్వం గురించి మాట్లాడుతుంది, అది వాళ్ళ రాజకీయ కోణం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రాంతీయవాదం గురించి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడతారు, అది వాళ్ళ రాజకీయ కోణం. ఇంకో పార్టీ ఇంకోటి మాట్లాడుతుంది. ఎవరి రాజకీయ కోణాలు వాళ్ళకు ఉంటాయి. రాజకీయ కోణాలు లేకుండా ఎవరు చేయరు. చేసే దాంట్లో ప్రజలకు అవసరం ఉందా లేదా, చేస్తున్నటువంటి దాంట్లో అనవసరమైనటువంటి విషయాలు చేస్తున్నారా, ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు చేస్తున్నా అనేది మాత్రమే ప్రజా దృక్పథం, మీడియా దృక్పథం ఉండాలి. అంతే తప్ప రాజకీయ కోణం లేకుంటే రాజకీయ పార్టీలు అన్ని కూడా ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తాయి. చేసిన వాటిని చెప్పుకునే ప్రయత్నం అందరు చేస్తారు. దాని నుంచి దాని నుంచి ఎంతో కొంత బెనిఫిట్ పొందేటువంటి ప్రయత్నం ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. ఎవరు కూడా ఇక్కడ ఎన్జిఓస్ రన్ చేయట్లేదు కదా. ఎవ్రీబడి ఈస్ రన్నింగ్ పొలిటికల్ పార్టీ. ఎవ్రీబడి మోటో ఇస్ టు కమ్ టు పవర్. అక్కడ ఉన్నటువంటి గేమ్ లో సక్సెస్ కావడం, లోకల్ బాడీస్ లో సక్సెస్ అవ్వడం, స్టేట్ గవర్నమెంట్ సక్సెస్ ఉంటుంది. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలే కానివ్వండి, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచినాం. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా జూబ్లీస్ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇవన్నిటి నేపథ్యంలో గతంలో రేపటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అవే ఫలితాలు రిపీట్ అవుతాయి అనేది మీ కాన్ఫిడెన్స్? 100% మా కాన్ఫిడెన్స్. 2014లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మేయర్ పీఠ కైవసం చేసుకున్నామో 3 మేయర్ల పీఠాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. ఎందుకంటే అభివృద్ధి సవ్యంగా జరగాలంటే అధికార పార్టీతో ఉండాలనేటువంటి ప్రజలకు కూడా అనుసంధానం ఉంటుంది. దానికి అనుగుణంగా ఓటు వేస్తారనేది మా అభిప్రాయం. ఓకే, రైట్.